వాదోపవాదాలు తీవ్ర గందరగోళం మధ్య కొనసాగుతోంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో సభ దద్దరిల్లిపోయింది. ప్రత్యేక హోదాపై చంద్రబాబు ప్రకటన చేస్తుండగా వైసీపీ సభ్యులు పదే పదే అడ్డు తగిలారు. ఓటుకు నోటు అంశంపై జగన్, అచ్చెన్నాయుడు మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. No problem at all. This is our commitment. We will work together. Adhyaksha, forensic report పంపించారు అధ్యక్ష. రిపోర్టు ఫోరెన్సిక్ రిపోర్ట్ నుంచి వాళ్ళ బిహేవియర్ అది, వాళ్ళ చరిత్ర అది. ఆ చరిత్ర అసెంబ్లీలో కూడా పునరావృతం చేయాలనుకుంటున్నారు. ఇంత దారుణమైన అసెంబ్లీ నా జీవితంలో 30 సంవత్సరాలుగా ఎప్పుడూ చూడలేదు. అలాంటి అసెంబ్లీ ఈరోజు వస్తూ ఉంది. దానికి కారణం వీళ్ళ నేర చరిత్ర, ఈ నాయకుల నేర చరిత్ర. అందుకని జరుగుతున్నాయి. సంయమనంతో పాటిస్తాం, అవసరమైతే ప్రజాస్వామ్య పద్ధతిలో పాటిస్తాం తప్ప ఎవరు ఆవేశం అవసరం లేదు. ఈరోజు వాళ్ళు ఎంత ఇదిగా ప్రవర్తించినా, వాళ్ళు ఎన్ని విషయాలు మాట్లాడినా ధర్మం న్యాయం మన సైడ్ ఉంది. 11 ఛార్జ్ షీట్లు పెట్టుకొని ఎవ్రీడే ఫ్రైడే కోర్టుకు పోతూ నన్ను గురించి మాట్లాడతాడు. రెండో విషయం మీరు చూస్తే టీఆర్ఎస్ పార్టీతో కేసీఆర్తో లాలూచపడి ఇద్దరు కుట్రబన్ని నన్ను గురించి మాట్లాడతారు. మీరు హరీశ్వరరావు ఎక్కడ కలిశారో ఆ డాక్యుమెంట్ కూడా ఉంది. ఈ ప్రభుత్వం పైన ఏదో విధంగా బురజల్లాలని ఆలోచిస్తున్నారు. మీ వల్ల కాదు, మీ తండ్రి వల్లనే కాదు, నీ వల్ల ఏమవుతుందని అడుగుతున్నా. నేను కామన్ క్యాపిటల్లో ఉంటే నా పైన ఎంక్వైరీ చేసే ఒక అధికారం టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎవడిచ్చాడు అధ్యక్ష అని అడుగుతున్నా. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వం నాది. నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని. కోర్టు చేయొచ్చు కానీ వేరే ప్రభుత్వం నా మీద ఎంక్వైరీ చేస్తుంటే నేనంతా చౌకగా ఉన్నాను అధ్యక్ష. నేను ఏ తప్పు చేయలేదు. వాళ్ళు కలిసి బురదలాలనుకుంటున్నారు. మీ తండ్రి 25 ఎంక్వైరీలు వేశాడు, ఏమీ చేయలేకపోయాడు. అందులో భాగమే ఇది కూడా. నేను నిప్పులాగా బ్రతికాను, భవిష్యత్తులో కూడా నిప్పులాగా బ్రతాను. అవినీతి పరుల గుండెల్లో నిద్రపోతాం. దానికే ఒక ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకొస్తున్నాం. ఎవరిని వదిలిపెట్టాం. ఒక్కొక్కసారి వాళ్ళని చూస్తే వాళ్ళ సరి చూడాలన్న మనసు రావడం ఉద్దేశం. ఎందుకంటే అంత వల్గర్గా మాట్లాడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు. ఈ హౌస్ లో పవిత్రమైన దేవాలయం అసెంబ్లీలో బూతులు మాట్లాడడం ఏంటి అధ్యక్ష? మా సభ్యుల గురించి మమ్మల్ని గురించి బూతులు మాట్లాడితే ఎంత బాధ ఉంటుందో మీరు ఆలోచించండి. అయినా కూడా మనసు చంపుకునే ప్రజల కోసం మేము ఈరోజు అసెంబ్లీలో ఉన్నాం తప్ప ఇంకోటి కాదు. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మనం మనుషులుగా ఉండి ఇలాంటి భాష మాట్లాడచ్చు అని కూడా బాధ కలుగుతుంది. ఈరోజు హైదరాబాద్లో నేను ఉన్నానంటే ఒక ముఖ్యమంత్రిగా కామన్ క్యాపిటల్లో ఉన్నాను. ఈరోజు మనందరి ఫోన్లో ట్యాప్ చేస్తే నీకు ఆ విషయం కనపడలేదు, నువ్వు ఎప్పుడన్నా మాట్లాడావా అంటే ఇది లాలూచి రాజకీయం కాదా? నువ్వు అటు టీఆర్ఎస్ పార్టీ హాట్ లైన్ లో పెట్టుకొని 24 గంటలు కుట్రలు పంతున్నానికి దీనికంటే సాక్ష్యాలు ఏం కావాలి? అందుకే అధ్యక్ష నేను ఒకటే చెప్తున్నా, మీరు టీఆర్ఎస్ కలిసినా నన్ను ఏమి చేయలేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. టీఆర్ఎస్ పార్టీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసి నీ లెటర్ మీద నేను సాక్ష్యాధారాలతో కూడా చూపిస్తాను. నువ్వు ఇచ్చిన ఉత్తరం వల్ల కేసీఆర్ గారు స్టీఫెన్సన్ కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. 21 మే తారీఖున ఏదైతే గ్రాండ్ హోటల్ ఉందో నువ్వు, హరీష్ రావు, స్టీఫెన్ రవీంద్ర ముగ్గురు సమావేశం ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఈ ముగ్గురు సమావేశమై లేనిపోని విషయాలు, ముఖ్యమంత్రి గారికి సంబంధం లేని విషయాలు ఒక గూడుపుటానికి చేసి ఓటుకు నోటు మాకా గత్యంతరం లేదు. నేను కేసీఆర్కి లెటర్ ఇస్తే ఆ లెటర్ నీకెట్లు వచ్చిందయ్యా అంటే కేసీఆర్ నీకు ఇచ్చాడా? ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నేను కానీ లెటర్ ఇచ్చినందువల్ల ఎవడా స్టీఫెన్సన్, ఆ స్టీఫెన్సన్ ఎవడో నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టీఫెన్సన్ ఎవడో నాకు తెలీదు. నువ్వు చెప్పే అబద్ధాలు నేను చెప్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. దమ్ము ధైర్యం ఉంటే నేను లెటర్ ఇస్తే ఎవడో స్టీఫెన్సన్ అనేవాడు ఎవడో నాకు తెలియని వ్యక్తికి ఎవడో ఎమ్మెల్సీ ఇచ్చాడని చెప్పి అంటా ఉన్నావు. నేను లెటర్ ఇస్తే నేనేదో ఎవడో హోటల్, నువ్వు చెప్పిన హోటల్ పేరు కూడా నాకు తెలీదు, ఆ హోటల్లో నేనేదో ఎవరినో కలిశానని చెప్తున్నావు. నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా,
నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రుజువు చేయి, నేను రాజీనామా చేస్తా. లేదంటే చంద్రబాబు నాయుడు రాజీనామా చేస్తానేమో గట్టిగా సవాల్ విసురుతున్నాను నేను. ఛాలెంజ్ 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 చంద్రబాబు నాయుడు గారికి నాకు ఛాలెంజ్. ఇంకా నయం, రేవంత్ రెడ్డిని కూడా నేనే పంపించినాను, రేవంత్ రెడ్డికి కూడా డబ్బులు నేనే ఇచ్చాను. ఆ వీడియో టేపుల్లో మాట్లాడింది నేనే, ఆ ఆడియో టేపుల్లో కూడా మాట్లాడింది నేనే, ఆ లంచం ఇచ్చేదానికి ప్రయత్నం చేసింది నేనే అని చెప్పి నా మీద మళ్ళీ చెప్పాల. ఆడికైనా సంతోషం, నిజంగా సంతోషం. అక్కడికైనా కూడా 8 మంది ఎమ్మెల్యేలను కొనడానికి 150 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ పెట్టడానికి సిద్ధపడ్డారు. 22 సార్లు ఛార్జ్ షీట్లో పేరు రాశారు. ఫోరెన్సిక్ రిపోర్ట్లు ఉన్నాయి, అవి కూడా ఛార్జ్ షీట్లో ఉన్నాయి, గమనించుకోండి. అయినా కూడా ఈ టాపిక్ ఎందుకు వస్తూ ఉందనంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కేసుల నుంచి తప్పించుకునే దానికోసమే ఇవాళ ప్రత్యేక హోదాను పనంగా పెట్టి మోడీ గారి ముందు సాష్టాంగపడ్డారు ఇదే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి ఈ టాపిక్ తీసుకొచ్చినాను. అయ్యా ఇక్కడ ఒకటి చెప్పాలి, 15 నెలల తర్వాత కూడా ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటులో హామీ ఇచ్చి ప్రతిపక్ష సభ్యులు అధికార సభ్యులు అందరూ కలిసి మాట ఇచ్చి రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత ఇవాళ 15 నెలలు అయిపోయిన తర్వాత కూడా ఇవ్వని పక్షంలో ఇవ్వని పరిస్థితుల మధ్య నేను మిమ్మల్ని ఇవాళ అడుగుతా ఉన్నా, ఇంత పౌరుషంగా మాట్లాడుతున్నావు, మరి నెల లోపల ఇవ్వకపోతే మంత్రులను ఉపసంహరించుకుంటానని చెప్పే దమ్ము ధైర్యం నీకుందా అని అడుగుతాను చంద్రబాబు నాయుడు గారు. నేను మరి ఎందుకయ్యా మాట్లాడతావు ఊరికే